రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి. రేపటి నుండే ప్రారంభం. ఈ 3 ఉంటేనే 2 నెలల ఆసరా పెన్షన్లు 4016, 6016 ఇదే చివరి అవకాశం. దీనికి సంబంధించిన వివరాలను పూర్తిగా కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాము. అదేవిధంగా 2 లేదా 3 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్న కారణంగా, ఈ ఎండ వడగాలులు ఉన్న కారణంగా ఎవరైనా అవసరం ఉంటేనే బయటికి రావాలని ప్రభుత్వం కీలక సూచనలు చేయడం జరిగింది. ఎందుకనగా వర్షాలు విపరీతంగా ఉన్న కారణంగా ఏవైనా అనివార్య సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ కీలక సూచనలు అయితే చేయడం అయితే జరిగింది. కావున ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 3,50,00,000 మంది ప్రజలందరికీ ఈ వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి ఉన్న పూర్తి వివరాలను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మిత్రులారా, చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు, రైతు భరోసా డబ్బులు మాకు 4 ఎకరాలు ఉన్నాయి అయినా పడలేదు, 3 ఎకరాలు ఉన్నాయి అయినా పడలేదని. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక పని అయితే చేయండి. మీ ఊరు, మీ పేరు, మీ జిల్లా, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, అది ఏ భూమి, తడి భూమా పొడి భూమా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు ఒక కరీంనగర్ వాసులై మీకు రైతు భరోసా డబ్బులు 4 ఎకరాల వరకు పడ్డాయి అనుకో కామెంట్ చేయండి. తద్వారా ఓకే, కరీంనగర్ జిల్లాలో 4 ఎకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బులు పడ్డాయని చూసిన రైతన్నలకు ఒక క్లారిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీది మంచిర్యాల జిల్లా అనుకోండి, మీకు 5 ఎకరాలకు 4 ఎకరాల డబ్బులు పడకపోతే పడలేదని కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా మంచిర్యాల జిల్లా వాసులు ఓకే ఫలానా జిల్లాలో డబ్బులు పడలేదని ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్కి అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 31 వరకే రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మార్చి 31 గడుస్తున్న డబ్బులు పడకపోవడం పట్ల వినూత్నమైన నిర్ణయాలు రావడం అనేది జరుగుతుంది. కావున ప్రభుత్వం దీనిపైన స్పందించి 2 లేదా 3 రోజుల్లో రైతు భరోసా డబ్బులు క్లియర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలకు ఇది అదిరిపోయే శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇక ఆసరా పెన్షన్ల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు గృహలక్ష్మి
పొందాలని అర్హత ఉన్న మహిళలందరికీ 2,500 రూపాయల పంపిణీకి సంబంధించి కూడా ప్రభుత్వం అత్యంత త్వరితగతంగా క్లారిటీ వివరాలను సమర్పించాలని కోరుకుంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల లోపే ఈ 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమానికి ఒక చివరి దశకు తీసుకొని రావాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,71,56,323 మంది మహిళా సోదరీమణులకు ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు కడుతున్నటువంటి దాదాపు నియోజకవర్గానికి 3,500 ఇల్లులు L1, L2, L3 జాబితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వారికి L1 జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయల డబ్బుల పంపిణీ కార్యక్రమం ఈ వారం రోజుల్లోనే పడతాయని నిన్నే మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ L1, L2, L3లలో ఉన్నటువంటి అర్హులను 3 దఫాలుగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేసే అవకాశం ఉన్నట్లు మన అందరికీ తెలిసిందే. అయితే ఇక 1,00,000 రూపాయలు అకౌంట్లో పోవడం పట్ల ప్రతి ఒక్కరూ ఇంటి పనులు ప్రారంభించాల్సి వస్తుందనగా ప్రతి ఒక్కరూ దానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలను కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ఉపయోగపడే వార్తగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో 57 సంవత్సరాల నుండి అర్హులైన ఆసరా పెన్షన్ వాహులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. 2 నెలల ఆసరా పెన్షన్లు అనగా ఫిబ్రవరి, మార్చి, ఈ ఏప్రిల్ నెలలోనే ఈ 2 నెలల ఆసరా పెన్షన్లతో పాటు ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లు కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ఈ ఆసరా పెన్షన్లు మాత్రం యథావిధిగా 2016, 4,016 మాత్రమే ఉంటుంది. అది కూడా పోస్ట్ ఆఫీస్లోని పంపిణీ కార్యక్రమం ఉండబోయే అవకాశం ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ 2,500 రూపాయలు అదేవిధంగా ఆసరా పెన్షన్ల పెంపు పైన ఎదురు చూస్తున్నారు. కావున ఈ ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఈ ఏప్రిల్ నెలలోనే పూర్తి కాబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మే మాసం నుంచి ప్రతి ఒక్కరికి కూడా 2,016 నుంచి 4,016కు, 4,016 నుంచి 6,016కు పెంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,54,341 మంది ఆసరా పెన్షన్ వాహులకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహాయ సహకారాలను అందించాలని ప్రభుత్వం ప్రణాళికలను ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ వాహులకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అయితే మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా, మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో ప్రతి ఒక్కరూ తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఆసరా పెన్షన్ల పైన పూర్తి అవగాహన అనేది రావడం అనేది జరుగుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్.